హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నజమనిషా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లోని కోడిగుడ్డు బీరకాయ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకైనా దోశలోకైనా సరే బాగానే ఉంటుంది. అన్నింటికన్నా అయితే వైట్ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇది ఎలా చేసానో చూసేద్దాము. చూసారా, జలారుగా ఆనియన్స్ అలాగే టమాటో ఇవన్నీ వేస్తాం కదా, కర్రీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే చూడడానికి బాగుంటుంది, అలా తినడానికి కూడా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది పిల్లలకైతే బాగా నచ్చుతుంది. అలాగే మార్నింగ్ లంచ్ బాక్స్లో కట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా, దానికి కానీ నేనైతే 3 బీరకాయలు తీసుకొని ఇలాగ తొక్క తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 4 టమాటాలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కోడిగుడ్లు కూడా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనకి వైట్ ఆనియన్స్తో పని లేదు ఈ కర్రీకి. వెల్లుల్లిపాయలు పోపు వేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా, ఇలాగా పోపులు చూసారా, ఎండుమిర్చి, పచ్చికరివేపాకు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే మనం పోపులు వేసుకుంటాం కదా, అవన్నీ కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇలాగైతే వేసుకున్నాను. మనకి కొంచెం వెల్లుల్లిపాయలు వేగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మనం ఏ కర్రీ చేసినా సరే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అనేది తాలింపే కదా, తాలింపులోనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. అది కాక మనం బీరకాయ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇదైతే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అలాగే ఎగ్ కూడా మనం ఎగ్ బాయిల్ చేయట్లేదు, డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి ఇది కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ మనం క్యారేజెస్ కట్టాలన్నా, పిల్లలకి బాక్సెస్ కట్టాలన్నా ఈ కర్రీ అయితే చాలా ఉపయోగపడుతుంది. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా చక్కగా ఈవినింగ్ టైంలో మనం కూర్చొని అలా బీరకాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ ఇలా కుక్ చేసుకుంటే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. ఈ చిట్కా అయితే పాటించండి ఒకసారి. ఇలా పోపులు వేగిన తర్వాత చూసారా, మన వైట్ ఆనియన్స్ అయితే ఫాస్ట్గా అయిపోతాయి కదా, అది నేను తొక్కలు తీయకుండా వేసాను కదా, ఒకటి ఎగిరి బయటపడింది. అది ఆత్మహత్య చేసుకోదంట అందులోని. చూసారా ఎలా ఎగురుతుందో, బయటకు వచ్చాయి. అలాగే మనం పచ్చికరివేపాకు కూడా వేసుకున్నాం కాబట్టి బాగా అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ బీరకాయ ముక్కలు అయితే అందులో వేసేద్దాము. ఇవైతే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. మనం కొంచెం ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నామంటే వాటర్ అంతా వచ్చేస్తే కర్రీ అయిపోతుంది. ఈ కర్రీలోకి అయితే మనం అసలు ఒక చుక్క వాటర్ కూడా వేయనవసరం లేదు. ఎందుకంటే బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులోకి సరిపోతుందనమాట. అదే చెప్తున్నా కదా, మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, కటింగ్కి అయినంత టైము కర్రీ కుక్ చేయడానికి పట్టదనమాట. అంత తక్కువ టైంలో చేసుకోవచ్చు. మనకు బాక్సులు కట్టే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలాగ చూసారా పీసెస్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం దీంట్లోనే కొంచెం సాల్ట్ ఏదన్నా వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గించుకుంటే మన కర్రీ అనేది రెడీ అవుతుందన్నమాట. అంటే దగ్గరగా మగ్గిపోతాయి. మనం వేసుకున్న ఆయిల్లోనే అలా మగ్గించేసుకుంటే కర్రీ టేస్ట్ ఉంటుంది. అసలు వాటర్ అనేది వేయొద్దు దీంట్లోకి. వాటర్ వేస్తే మళ్ళీ కర్రీ టేస్ట్ మళ్ళీ మారుతుంది, కొంచెం చప్పదనం వచ్చేస్తుంది కదా, అందుకని. అయినా బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులోనే సరిపోతుంది. మనం ఇందులో ఎగ్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అవసరమే ఉండదు, అసలు మనకి దగ్గరగా జరిగిపోతుంది. ఇది దోశల కాంబినేషన్ కూడా బాగుంటుంది. మీలో ఎంతమందికి బీరకాయలు అంటే ఇష్టం? బీరకాయ అనేది మనకి చాలా మంచిదండి హెల్త్కి. అలాగే పత్యం టైంలో కూడా పెడతారు కదా పొరటాలకి. మనకి మీరు తిన్నారో తెలీదు, నాకైతే మా టైంలో అయితే మా అమ్మ వాళ్ళు అయితే బీరకాయ కర్రీ ఎక్కువగా పెట్టేవారనమాట. పిల్లలకి డెలివరీ టైంలో చాలా మంచిది కదా ఇది, పత్యం కూరలు పెడతారు కదా, అందుకనమాట. బీరకాయ చాలా మంచిది. అలాగే ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా చాలామందికి, నాకు తెలిసినంత వరకు ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ బీరకాయ కర్రీయే పెడతారు. అంత హెల్త్కి మంచిదన్నమాట బీరకాయ. అలాగే మనం ఇందులోని కోడిగుడ్డు కూడా వేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఈ ఫ్లేవర్ అయితే ఇష్టపడతారనమాట. నేను బాయిల్ చేయకుండా ఇలాగ ఇందులోనే పైన వేస్తాను కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకే చెప్తున్నా కదా, స్కూల్ బాక్సెస్లోకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ కర్రీ. చూడండి, మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా మగ్గిపోయింది ఇందులోని. ఇప్పుడైతే చిన్నగా తరుక్కున్న టమాటా పీసెస్ ఉన్నాయి కదా, అవైతే ఇందులో వేసేద్దాం. కొంచెం పెద్ద సైజే కట్ చేయండి, మరీ చిన్నగా తరిగేయకుండా. మనకి రైస్లో కలుపుకునేటప్పుడు మధ్యలో తగిలితే టేస్ట్ బాగుంటుంది. ఇందులో వేసుకొని మరి ఇంకొక 5-10 నిమిషాలు మగ్గించుకున్నామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అంటే ఆ బీరకాయ గుజ్జులోని ఈ టమాటా కూడా కలిపి కొంచెం గ్రేవీలా తయారవుతుంది. పైన కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను. పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు కర్రీ మగ్గించుకుంటే మన కర్రీ అయితే దగ్గరగా అవుతుంది అనమాట. చూసారా, వాటర్ స్టార్ట్ అయింది కదా, వాటర్ రావడం స్టార్ట్ అయింది కాబట్టి ఆ వాటర్తో ఈ కర్రీ అంతా మగ్గిపోతుంది. అలాగే మీ టైంలో మీరు కూడా ఈ బీరకాయ కర్రీ తినే ఉంటారు కదా, మీకు ఇష్టమేనా? మీ ఇంట్లో పిల్లలందరూ తింటారా? చాలా ఇష్టంగా తింటారు కదా. ఎక్కడైనా మనకి టమాటా పీసెస్ కొంచెం పెద్ద సైజ్ అయిపోయి అనిపిస్తే ఇలాగ మనం కుక్ చేస్తున్న చెంచాతోనే ఇలా కొంచెం నొక్కగా చేసేస్తే కర్రీ అనేది కొంచెం ముద్దగా తయారవుతుంది అనమాట. మనం రైస్లో కలుపుకునేటప్పుడు బాగా మిక్స్ అవుతుంది. అలాగే రోటీలో కూడా నేను ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం లైట్గా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోలేదు. కొంచెం తక్కువగా కారం ఇష్టపడే వాళ్ళు అయితే వేయకపోతేనే మంచిది. చూడండి కర్రీ అయితే ఎంత బాగా వచ్చింది, అయిపోయింది. ఆల్రెడీ వాటర్ వచ్చింది, టమాటా కూడా కుక్ అయిపోయింది అనమాట.
ఇప్పుడు నేను ఇందులోనైతే ఎగ్ అయితే యాడ్ చేస్తానన్నమాట. ఎగ్ డైరెక్ట్గా పగలగొట్టేసి అందులో ఏమి సాల్ట్ కానీ ఏమీ వేయలేదు, డైరెక్ట్గానే ఎగ్ వేసేస్తున్నాను. ఎగ్ వేసిన తర్వాత వెంటనే కలపకండి కర్రీ. కలపకుండా అలాగే ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు కలుపుకోండి. వెంటనే కలిపేస్తే ఏంటంటే ఇది కోడిగుడ్లాగా అంతా మొత్తం పగిలిపోతుంది కదా, మనకి మొత్తం ఇందులో మిక్స్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా అందుకే ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత కలపండి. కలిపిన తర్వాత కర్రీ అయితే చాలా బాగా వస్తుంది. మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఇటు కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అవసరం లేదు, ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ సిమ్లో పెట్టేసి అలాగే కర్రీ మగ్గించుకోండి. కర్రీ మగ్గించుకొని మిగతా వరకు నేనైతే ఫినిష్ చేస్తున్నాను అనమాట. ఇది ఉడికేలోపు మనకి కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోతుంది కదా, కొంచెం ఆయిల్ అది తోలుతుందని నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను మర్చిపోయాను అక్కడ వీడియో రికార్డ్ పెట్టాను అనేసి చూసుకొని నేనైతే క్లీన్ చేసుకుని, మనకు ఓసీడీ కొంచెం ఉందనమాట. దానివల్ల ఎక్కడేం చిన్నది పడినా వెంటనే క్లీన్ చేసేయాలి, లేకపోతే మనశ్శాంతి ఉండదనమాట. నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను, అదైతే కుక్ అవుతుంది కదా, సిమ్లో పెట్టేశాను కాబట్టి అలా నెమ్మదిగా కుక్ అవుతుందనమాట. నాకు అందుకే ఎప్పుడైనా సరే మనం కిచెన్లో అయినా వర్క్ చేసాము అనుకోండి, ఇది అవుతూనే ఉంటుంది. అప్పటికప్పుడు అన్నీ సర్దేసుకోవాలి. నేను సరుకులకు తీసినా లేకపోతే పోపుల డబ్బాలన్నీ తీసుకున్నా సరే అప్పటికప్పుడే క్యాప్లు పెట్టేసుకొని వెంటనే రెడీ చేసి నీట్గా పెట్టేసుకుంటానమాట. కొద్దిసేపు కూడా వెయిట్ చేయను. అందుకే నాకు మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఓసీడీ క్యాండిడేట్ అని పేరు పెట్టారనమాట. చూసారా మన కర్రీ అయితే రెడీ అయింది కదా, రెడీ అవుతుంది, ఉడుకుతుంది కదా, అందుకని నేను మీతో ఈలోపు బాతాకాని వేస్తున్నాను అనమాట. మీరు కూడా అలాగే చేస్తారా? కిచెన్లో అలా చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది కదా, అందుకనే నేను చెప్తున్నాను. ఇలాగ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, ఎప్పటికప్పుడు పని చేసుకుంటే మనకు టైం కూడా అవుతుంది. చూడండి ఇలా దగ్గరగా ఉడికిపోయింది కదా, ఉడికిన దాన్ని ఒకసారి మనం దగ్గరగా ఇలా కలిపేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎగ్ చూసారా, అందుకే నేను ఫస్ట్లోనే కలపవద్దని చెప్పాను. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కర్రీ ఒకసారి ఇలా ట్రై